హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యంని చదివి ప్రార్థించుకుంటాము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వాక్యము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వాక్యము. యుద్ధములకు గుర్రమును ఆయుధపరచుట కానీ రక్షణ యెహోవా ఆధీనము. ఈ వాక్యము మన జయ జీవితాన్ని గురించి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఒక రాజు ఇంకొక రాజుతో యుద్ధానికి ఆయన బయలుదేరుతున్నాడు. ఒక సైన్యము ఇంకొక సైన్యముతో యుద్ధం చేయుటకు బయలుదేరుతున్నారు. పలానా రోజు యుద్ధము అని ప్రకటించబడింది. పలానా రోజు యుద్ధము అని తెలియగానే ఆ రాజు సిద్ధపడతాడు, తన సైన్యముని సిద్ధపరుస్తాడు, ఆయుధంని సిద్ధపరుస్తాడు. ఇన్ని రోజు మనం అక్కడ యుద్ధం చేయబోతున్నామంటే సైన్యులకి కావలసిన వస్తువులు పదార్థము సిద్ధపరుస్తాడు. ఏ ఒక కొదువు కూడా రాకుండా ఉండాలని సమస్త విషయం మీద శ్రద్ధ కలిగి పదే పదే కార్యాన్ని విచారించి సిద్ధపడతాడు. హల్లెలూయా. సిద్ధము లేకపోతే జయము లేదు. పాతకాలంలో గుర్రముతో యుద్ధానికి వెళ్తారు. హల్లెలూయా. గుర్రముతో యుద్ధానికి వెళ్తారు. గుర్రము మీద నుంచి వారి ఈటిని విసురుతారు, బాణముని విసురుతారు. బైబిల్ ఇక్కడ మాట్లాడుతుంది, యుద్ధ దినము కొరకు గుర్రము ఆయత్తపరచబడుతుంది. అనగా గుర్రము సిద్ధపరచబడుతుంది, తయారు చేయబడుతుంది. కానీ రక్షణ యెహోవా వలన కలుగుతుంది. హల్లెలూయా. జయము ఎవరి వలన కలుగుతుంది? యెహోవా వలన, దేవుని వలన. అందుకే మన దేవుని గురించి చెప్పబడిన మాట, అతడు జయశీలుడు. మరణము మీద ఆయన జయము పొందాడు, పాతాళము మీద అతడు జయము పొందాడు, అపవాది మీద అతడు జయము పొందాడు, యేసయ్య పాపము మీద అతడు జయము పొందాడు, యేసయ్య శోధన మీద అతడు జయం పొందాడు. ఈ భూమిలో యేసయ్య ఉన్నప్పుడు యేసయ్యని పడేయుటకు, యేసయ్యని ఓటమికి గురి చేయుటకు అపవాది ఎన్నో విధములో కార్యము చేసిన అపవాది సమస్త కుయుక్తి మీద, అతడు ఆయుధము మీద యేసు జయము పొందిన వాడుగా కనబడ్డాడు. అందుకే యేసయ్య యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యములో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. యోహాను సువార్త 16:33, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటను నేను మీకు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని గెలిచాను. సమస్యలు ఉంటాయి, పోరాటం వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కానీ అది నీ ముగింపు కాదు. దారిద్రత నీ ముగింపు కాదు, వ్యాధి నీ ముగింపు కాదు, సమస్యలు నీ ముగింపు కాదు, కన్నీటి నీ ముగింపు కాదు. లోకములో మనం జీవిస్తున్నామంటే పోరాటము, శ్రమలు వస్తాయి. నీ సమాధానాన్ని పాడి చేసే మాటలు నీ దగ్గర వస్తాయి. కానీ యేసు అంటున్నాడు,
ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఎందుకు? నేను లోకాన్ని గెలిచాను. ఈ రాత్రి మనం ఏ దేవుని ఆరాధిస్తున్నామో ఆయన లోకంని గెలిచిన వాడు. ఆయన మనకి ధైర్యం చెప్తున్నాడు, ధైర్యంగా ఉండు. సమస్యని చూసి భయపడవద్దు, బాధపడవద్దు, కృంగిపోవద్దు, సోలిపోవద్దు, ధైర్యంగా ఉండు. నేను లోకాన్ని గెలిచాను. అందుకే యోవాను తన పత్రికల్లో రాస్తాడు, లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు. నిన్ను శోధించే అపవాది కంటే నీవు సేవించే యేసయ్య గొప్పవాడు. వస్తువుని నమ్మినవాడు ఓడిపోవచ్చు, మనుషుల్ని నమ్మినవాడు ఓడిపోవచ్చు, తన చదువుని నమ్మినవాడు ఓడిపోవచ్చు, తన ధనాన్ని నమ్మినవాడు ఓడిపోవచ్చు, తన తెలివిని నమ్మినవాడు ఓడిపోవచ్చు, అధికారులని నమ్మినవాడు ఓడిపోవచ్చు. వస్తువు మీద, లోకము మీద, తన మీద, తన బలము మీద నమ్మకం ఉంచిన వాడు ఓడిపోవచ్చు. నీవు ఆరాధించే యేసయ్య మీద నమ్మకం ఉంచిన వాడు ఓడిపోవడంట, ఓడిపోవడు. అందుకే 1 కొరింథీ 15:57 ఇలా సెలవిస్తుంది. 1 కొరింథీ 15:57 అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకి జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ఆరాధించే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆ దేవుడు క్రీస్తు మూలముగా మనకి జయమిస్తున్నాడు. ఈ ఉపవాస దినములో దేవుని సన్నిధిలో నిలబడి నేను మీకు ఒక మాట చెప్తానండి. నీవు కోరుకున్న జయము కంటే అత్యధికమైన జయముని రాయబోయే దినముల మీద చూస్తారు. నీవు ఆశించిన ఆశీర్వాదము కంటే ఊగకి అందని ఆశీర్వాదాన్ని నువ్వు రాబోయే దినంలో నువ్వు చూస్తావు. క్రీస్తు యేసు మూలముగా మనకి జయము అనుగ్రహించే దేవునికి స్తోత్రం అంట. ఎందుకంటే ఈ రాత్రి మన అవసరాలని దేవుడి పాదములో మనం తీసుకొని వచ్చాం. మన కన్నిటిని దేవుడి పాదములో తీసుకొని వచ్చాం. మన కుటుంబాన్ని దేవుని పాదములో మనం తీసుకొని వచ్చాం. నా బలహీనతలు అవ్వచ్చు, నా బాధలు అవ్వచ్చు, నా ఓటమి అవ్వచ్చు, మనుషుల పాదంలో మనం పెట్టలేదు, మనుషుల మీద మనం ఆధారపడలేదు. ఆయన పాదములో వచ్చి మనం ప్రార్థిస్తున్నాం, పాడుతున్నాం, స్తుతిస్తున్నాం. గనుక ఆయన అంటున్నాడు, రక్షణ యెహోవా వలన కలుగుతుంది. నీ జయము నీవు ఆరాధించే దేవుడి దగ్గర ఉంది. నీ ఆశీర్వాదము నీవు ఆరాధించే నీ దేవుడి దగ్గర ఉంది. నీ జయముని ఎవరు ఆపలేరు. నీ ఎదుగుదలని ఎవరు ఆపలేరు. నీ ఆశీర్వాదాన్ని ఎవరు అపహరించలేరు. ఎందుకంటే రక్షణ యెహోవా వలన కలుగుతుంది. దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసులని పిలువబడేవారు కూడా కొన్ని సందర్భాల్లో తన నమ్మకాన్ని వస్తువు మీద, మనుషుల మీద, పుణ్య స్థలము మీద, ఆచారము మీద, మరో కొన్ని ఏంటంటే మూడో కార్యం మీద ఉంచేస్తున్నారు. అందుకే కీర్తనకాడు ఒక మాట చెప్తాడు. కీర్తన గ్రంథము 20 అధ్యాయము, కీర్తన గ్రంథాలు 20 అధ్యాయము 7, 8 ఒకరు చదవండి. చూసారా? కొందరు రథముని బట్టి, మరి కొందరు గుర్రముని బట్టి అతిశయపడుదురు. మనమైతే ఈ రాత్రి దేవుడు సంఘాన్ని చూసి అంటున్నారు, మీలాగా కొందరు ఉన్నారు, వారు రథము మీద నమ్మకం ఉంచి ఉన్నారు. మరికొందరు ఉన్నారు గుర్రము మీద నమ్మకం ఉంచి ఉన్నారు. నా చదువు,
నన్ను బాగుపరుస్తాయి. నా వారు నన్ను బాగుపరుస్తారు. నా తెలివితేట నాకు సహాయం చేస్తాయి. నా స్నేహితుడు నన్ను విడువడు. కొందరు రథపు మీద, మరి కొందరు గుర్రము మీద ఏం చేస్తున్నారంట? అతిశయపడుతున్నారు. కానీ బైబిల్ అంటుంది రాత్రి, మనమైతే మన దేవుని అయిన యెహోవా నామముని బట్టి అతిశయపడుచున్నాము. ఈ రాత్రి దేవుడు అంటాడు, నీవు నా యందు అతిశయపడు. ఈ రాత్రి నీ హృదయము నా మీద ఆధారపడని, ఈ రాత్రి నీ ప్రార్థన నా సన్నిధిలో చేయబడని, నా యందు నువ్వు అతిశయపడు. నన్ను ఆశ్రయముగా తీసుకో, నన్ను అండగా చూడు, నన్ను కోటగా చూడు. నేను నీ పక్షంలో ఉన్నానని నమ్ము. నా యందు నువ్వు అతిశయపడు. లోకస్తులలాగా ప్రవర్తించవద్దు, నామకర్త సంఘంలాగా ప్రవర్తించవద్దు, రెండు రకమైన భక్తి చేసేవారులాగా నువ్వు ప్రవర్తించవద్దు. నా యందు అతిశయపడు. ఎందుకంటే రక్షణ యెహోవా వలన కలుగుతుంది. నీ జయము నీ దేవుడి వలన నీకు కలుగుతుంది. దేవుడు ఎలా జయమిస్తున్నాడు బైబిల్ మనకి ఆశ్చర్యంగా మనకి నేర్పిస్తుంది. 2-3 మాటని నేను మీకు చెప్పి నేను ప్రార్థిస్తాను. చక్కగా వినండి. బైబిల్ మనకి నేర్పిస్తుంది, నీవు సిద్ధపడు, జయముని నేను నీకు దయచేస్తాను. ఆమేన్. యుద్ధ దినము కొరకు గుర్రము ఏందండి తయారు చేయబడుతుంది. రక్షణ జయము యెహోవా వలన కలుగుతుంది. ఈ రాత్రి మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. ఈ రాత్రి మీ విశ్వాసాన్ని కట్టుకోండి. ఈ రాత్రి మీ సమర్పణని సరిచేసుకోండి. ఈ రాత్రి దేవుని వాగ్దానాన్ని పట్టుకోండి. ఈ రాత్రి దేవుణ్ణి ఆధారంగా చేర్చుకోండి. ఈ రాత్రి దేవా నీవే నాకు అని ఆయనను చూసి మాట్లాడండి. ఈ రాత్రి ఏదండి మీ కన్ను దృష్టిని ఆయన మీద ఉంచండి. దావీదంటాడుగా, కొండలు తట్టు నా కన్నుని ఎత్తుచున్నాను, నాకు సహాయము అక్కడ నుండి వస్తుంది. నాకు సహాయం చేశాడు ఎవరు? భూమి ఆకాశంని సృజించినవాడు. ఆ భూమి ఆకాశంని సృజించుటకు సంవత్సరము ఆయన సమయాన్ని తీసుకోలేదు. క్షణములో ఆకాశము కలుగును గాక అంటే ఆకాశం కలిగింది, భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది. నోటి మాటలు ఆకాశము భూమిని సృజించిన వాడు నీ దేవుడు. ఆయన యందు అతిశయపడు. రాత్రి నిన్ను నీ విశ్వాసాన్ని, దేవుడితో నీకున్న బంధాన్ని, సహవాసాన్ని సరిచేసుకో. నీ జయము నీ దేవుడి చేతుల నుండి నిన్ను వెతుకుతూ వస్తాయి. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఒకరోజు మొర పెట్టారు. దేవుడు వారి మొరని విని దిగి వచ్చాడు. మోషేని ఎగిప్తుకి పంపించాడు. మోషే ద్వారా మూలముగా ఇజ్రాయెల్ని విడిపించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో వారు నడిచారు. మరలా వాగ్దాన భూమికి వచ్చేశారు. వాగ్దాన భూమిలో చక్కగా ఉన్నారు. ఇల్లు కట్టుకున్నారు, పని మొదలు పెట్టారు. అన్ని సమృద్ధిగా ఉంది. అన్ని సమృద్ధిగా ఉంది. దేవుణ్ణి మర్చిపోయారు. అన్ని సమృద్ధిగా ఉంది. సంఘాన్ని మర్చిపోయారు. అన్ని సమృద్ధిగా ఉంది. సేవకుని మర్చిపోయారు. అన్ని సమృద్ధిగా ఉంది. బలిలు, ఆరాధన, ధర్మశాస్త్రము చదువుట అనుభవాన్ని మర్చిపోయారు. దేవుడు తన సేవకుల్ని పంపించి హెచ్చరించాడు. గతంలో నేను మిమ్మల్ని ఎలా విడిపించాను, ఈ అద్భుతమైన దేశంలో మిమ్మల్ని తీసుకుని వచ్చాను, కానీ మీరు ఇలా అన్ని వచ్చేసింది అని నన్ను మర్చిపోయారు. ఇలా ఉంటే మీకు ప్రమాదం. సమస్త మేలుని నా దగ్గర తీసుకొని నన్ను మర్చిపోతే అది ద్రోహం, దాని వలన మీకు ప్రమాదం. కానీ విన్నట్టు లేదు.
దేవుడు సేవకుల్ని పంపించాడు మాట్లాడాడు, వారు విన్నట్టు లేదు. ప్రవక్తల్ని పంపించాడు, కానీ వారు విన్నట్టు లేదు. ఇప్పుడు దేవుడు వీళ్ళకి కొత్త మార్గంలో, కోణంలో వీళ్ళకి పాఠం నేర్పించాలని దేవుడు సిద్ధపడ్డాడు. ఏం చేశాడు? మిద్యాను అని ఒక శత్రు చేతికి అప్పగించేశాడు. శత్రు చేతికి అప్పగించాను. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1వ వాక్యం ఎవరైనా చదువుతారా? న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1వ వాక్యము. ఇశ్రాయేలీయులు చూసారా, యెహోవా దృష్టికి దోషులుగా మారినందున యెహోవా 7 సంవత్సరం వారు మిద్యాను శత్రు చేతికి అప్పగించాడు. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద మరి కఠినంగా వాళ్ళు నడిపించుట ప్రారంభించారు. చాలమ్మా, 7 సంవత్సరము దేవుడు వారిని శత్రు చేతులు అప్పగించాడు. అందుకే అంటున్నాను, దేవుడితో ఆడుకోకూడదు. అందుకే అంటున్నాను, దేవుణ్ణి రెచ్చగొట్టకూడదు. అందుకే అంటున్నాను, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని చాలా నార్మల్గా, క్యాషువల్గా తీసుకోకూడదు. నీవు దేవుణ్ణి బిడ్డగా ఉంటే ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. బైబిల్ కూడా అదే అంటున్నారుగా, నేను మీ మధ్యలో సంచరిస్తాను, మీ మధ్యలో నివసిస్తాను, మీరు నా పిల్లలై ఉంటారు, మీరు నా కుమారుడు కుమార్తె ఉంటారు, నేను మీ దేవుడు మీ తండ్రి ఉంటాను. మీరు నా పిల్లలై ఉండండి, నేను మీ తండ్రి ఉంటాను. ఇప్పుడు ఇక్కడ ఒక చెత్త పడి ఉంది. ఇక్కడ ఒక చెత్త పడి ఉంది. ఆ చెత్తని చూసి మీరు ఏం చేస్తారు? తీసి ఆ చెత్తని తీసి జేబులో పెట్టుకుంటారా ఏంది? మరి ఆ చెత్తని తీసుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారా ఏంది? చెత్త ఉండవలసిన స్థలం ఎక్కడ? చెత్తకుండ. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే, నువ్వు కుమార్తెగా ఉంటే, నువ్వు కుమారుడిగా ఉంటే ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. నువ్వు చెత్తలాగా ప్రవర్తిస్తే నిన్ను తీసి చెత్తకుండలో వేసేస్తాడు. హల్లెలూయా. వీరికి చెప్పి దేవుడు అలసిపోయాడు, ఇంకా లాభం లేదని మిద్యాను శత్రు చేతులు పెడితే కొన్నిసారి ఆలోచన పనికిరాదు, పోలీసులు లాంటి పనికి వచ్చింది. హల్లెలూయా. కొన్నిసారి ఆలోచనలు పనికిరాదు, ప్రార్థన పనికిరాదు, ప్రేమ వారికి అర్థం కాదు. వాళ్ళు స్పెషల్ కోటింగ్ ఇస్తారుగా, అది పనికొచ్చింది. అప్పగించాడు. ఇప్పుడు వాళ్ళు మిక్కిలిగా శ్రమ పెట్టారు, బాధ తట్టుకోలేక ఏందండి, వీళ్ళు విస్తారమైన పండిస్తారు. విస్తారమైన పండించినప్పుడు ఈ మిద్యాను సైన్యముతో వచ్చి మొత్తం పంటని తీసుకుని వెళ్ళిపోతారంట. మిగిలేదు మొత్తం కాల్చి వేస్తారంట. ఇది 7 సంవత్సరము వీళ్ళు పండిస్తారు, శత్రువు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. బానిసలు భయములో బ్రతుకుతున్నారు. కారణం వీళ్ళు తిరుగుపాటు. కానీ వీళ్ళు ఈ బాధ తట్టుకోలేక దేవా అని ఒక రోజు ఏడుస్తే, దేవుడు ఎంత కోపపడినా ఆయన కనికర పూర్ణుడేగా. ఎంత కోపపడినా ఆయన మన తండ్రియేగా. మన ఎంతగా ఆయనకి విరోధంగా మాట్లాడినా, తండ్రి నాకు నొప్పిగా ఉందంటే మన పక్కన వచ్చేస్తాడుగా. ఇప్పుడు వీళ్ళు ఏడవగానే దేవుడు దిగి వచ్చాడు, వాళ్ళ మీద ప్రేమ చూపించాడు, జాలి చూపించాడు. గిదోను అని ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు. 12వ వాక్యము. యెహోవా దూత అతనికి అంటే గిదోనికి కనబడి, పరాక్రమ గల బలాచుడా, యెహోవా నీకు తోడే ఉన్నాడు. చాలు. ఇజ్రాయెల్ ప్రజలు తన తప్పుని పాపముని ఒప్పుకొని పశ్చాత్తాపపడి, దేవా క్షమించడయ్యా, ఇంక మిమ్మల్ని మర్చిపోవము, సంఘాన్ని వదిలిపెట్టము, ప్రభువా నీ బిడ్డగా నడుచుకుంటాము అని దేవుణ్ణి చూసి ఏడవగా, మొరపెట్టగా, సమాపణ కోరుకోగా దేవుడు వారిని రక్షించుటకు ఒక సేవకుడిని నిలబెట్టాడు. నిన్ను ఆశీర్వదించుటకు,
నీకు వాగ్దానము ఇయ్యుటకు, నీ జీవితంలో అద్భుత కార్యము చేయుటకు ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో దేవుడు నీ కొరకు ఒక సేవకుడిని నీకు ఇచ్చి ఉన్నాడు. మర్చిపోకూడదు. వారు ఏడ్చినప్పుడు, వారు బాధపడినప్పుడు, వారు కృంగిపోయినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి వారు మరలా బాగుపడుటకు వారి కొరకు ఒక సేవకుడిని, న్యాయాధిపతిని, గిదోనుని దేవుడు నిలబెట్టాడు. నీ జీవితం